ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రణవ్ నుంచి కాల్ వచ్చిందా? లేదు. నువ్వేమైనా చేసావా? లేదు. తను ఎలా ఫీల్ అవుతున్నాడో తెలీదా? డైలీ 2 times కాల్ చేసేవాడని చెప్పేదానివి కదా. చేసేవారు, కానీ ఇప్పుడు బిజీగా ఉన్నారేమో. ఫోన్ చేసి ఒకసారి కనుక్కో, అప్పుడు తెలుస్తుంది కదా తన మనసులో ఏముందో. ఈ ఇష్యూపై తన ఒపీనియన్ ఏంటో తెలుస్తుంది, కానీ అట్లీస్ట్ టెన్షన్ తక్కువైపోతుంది కదా కీర్తి. పెళ్లికి అందరికి ఇన్విటేషన్స్ కూడా పంపించాం. ఈ టైంలో ఏ కారణం చేతైనా పెళ్లి ఆగిపోతే అమ్మ గుండె ఆగిపోతుంది. నేను అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. ఐఎమ్ సారీ కీర్తి. మీరేం చేస్తారు? ప్రమోద్ గారు ట్యాక్స్ పే చేయకుండా తప్పు చేశారు కాబట్టి మీ డ్యూటీ మీరు చేశారు. ఇట్స్ క్వైట్ నార్మల్ ఇన్ యువర్ ప్రొఫెషన్. తను ప్రమోద్ గారి మేనల్లుడు, నువ్వు నాకు పిన్నివి. అంత మాత్రాన మీరు చూసి చూడనట్టు ఉండాలంటే ఎలా? కానీ ఒకవేళ నీ పెళ్లి నా వల్ల ఆగిపోతే అందుకు నేను కదా పూర్తి బాధ్యత వహించాల్సిందే. తను అలా రియాక్ట్ అవుతాడని నీకు అనిపిస్తుందా? ప్రమోద్ గారే చెప్పారు రైడ్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు అని. చాలా మెచ్యూర్డ్గా థింక్ చేశారు కాబట్టి అలా చెప్పారు. కానీ పెళ్లికొచ్చిన వాళ్ళు ప్రమోద్ గారింటిపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగిందనే మాట్లాడుకుంటారు. అది ప్రమోద్ గారికి చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది కదా. అందుకు నేనే కారణం. అలాంటప్పుడు నేను చేసిన దానికి రియాక్ట్ కావటం అంటే ఈ పెళ్లిని ఆపేయటమే. కానీ ఆ అవమానానికే మీరెలా కారణం అవుతారు? వాళ్ళు చేసిన మోసం వల్లే కదా ఈరోజు ఈ ఇన్సల్ట్ జరిగింది. లేకపోతే మీరు రైట్స్ చేయాల్సి వచ్చేదే కాదు. నేను చెయ్యనంత వరకు వాళ్ళు ప్రభుత్వాన్ని మోసం చేశారన్న సంగతి బయటకొచ్చేదే కాదు. అది బయటకు రానంత వరకు సొసైటీ దృష్టిలో వాళ్ళు మంచివాళ్లే. కానీ ఈరోజు వాళ్ళు అవమానం ఎదుర్కొంటున్నారు అంటే దానికి మూల కారణం నేను. వాళ్ళింటిపై రైడ్ చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది కదా. మీరేం చేయగలరు పిన్ని? ఈ కేసులో సర్చ్ చేయకుండా సీజ్ చేయకుండా ఉండే అవకాశం ఉందా? లేదు. కానీ నీ పెళ్ళి అయ్యేంత వరకు కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కానీ వెంటనే చేశారు. ఎవరో మీ డిపార్ట్మెంట్ హయ్యర్ అఫీషియల్స్కి లెటర్ రాశారు. నిందితుడికి మీకు బంధుత్వం ఉంది కాబట్టి మీరు యాక్షన్ తీసుకోవడం లేదని. అందుకే మీరు క్విక్గా రియాక్ట్ అయ్యారు. అవును, తప్పలేదు. కానీ నేను చేసిన పనికి అక్కేమందో తెలుసా? నీకు నా కూతురు జీవితం కంటే డ్యూటీయే ముఖ్యమైపోయిందా అని అడిగింది. మరి మీకేమనిపించింది? ముందేమనిపించలేదు, కానీ అక్క వచ్చి అలా మాట్లాడిన తర్వాత అనిపిస్తుంది. నా నిజాయితీని చాటి చెప్పడం కోసం నీ నిండు జీవితాన్ని బలిపెట్టానేమోనని. అయినా నేను కూడా ఇంకో 15 రోజులు వెయిట్ చేయాల్సిందే. ఆలోపు నీ పెళ్ళైపోయేది, నువ్వు అమెరికా వెళ్ళిపోయేదానివి. అప్పుడు నేను నా పని చేసుకోవాల్సిందేమో. లేదు, ఇప్పుడు మీరు చేసిందే కరెక్ట్. కానీ మీ అమ్మ నా మీద చాలా కోప్పడింది కీర్తి. కానీ అమ్మ అంటున్నట్టుగా మీదే తప్పని నేను అనలేదు. ప్రవీణ్ ప్రమోద్ గారి మేనల్లుడు. 8 ఏళ్లలో ఓ 2 సార్లు మాత్రమే కలిసి ఉండొచ్చు, 4-5 సార్లు ఫోన్లో మాట్లాడుకోవచ్చు, అంతే. రెగ్యులర్ అటాచ్మెంట్స్ ఏమీ లేవు. ఇప్పుడు కూడా హోటల్లో తిని లాడ్జ్లోనే ఉంటున్నాడు. పెళ్లికి పెద్దగా తనకు మేనమామ అవసరం ఉంది కాబట్టి ఆయన్ని కలిశాడు. ఆయన తనకు తెలిసిన సర్కిల్లో అమ్మాయిల గురించి ప్రవీణ్కి చెప్పాడు. నేరుగా ప్రవీణ్కి వెతుక్కునే టైం లేదు కాబట్టి తన మేనమామ ఆ బాధ్యత తీసుకున్నాడంతే. అందుకని తనకి పెళ్లి సంబంధం చూసి పెట్టినందుకు రిటర్న్ గిఫ్ట్ కింద పెళ్లినే ఆపేయమని చెప్తే, తప్పు చేసినా సరే తనని కాపాడమని అడిగితే, డోంట్ యూ థింక్ ఇట్స్ వెరీ సిల్లీ? అలా చేసుంటే ఏం చేయగలగని చెప్పండి పిన్ని. నువ్వు ఆలోచించినట్టు అందరూ ఆలోచించాలి కదా. పెళ్ళాగిపోతే నా వల్లే అనేవారు. అంటే వాళ్ళ అబ్బాయి తరపున వాళ్ళు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని తనకి కొత్త జీవితాన్ని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ మొత్తం కుటుంబాన్ని గౌరవించాలి, గౌరవిస్తాం. కానీ వాళ్లలో ఎవరైనా తప్పు చేసినా మోసం చేసినా కూడా వదిలేయాలంటే అందుకోసం మీ నిజాయితీని కూడా పక్కన పెడితేనే బంధం నిలబడుతుందనుకుంటే రేపు ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు
అప్పుడు బంధాన్ని తెగదెంపులు చేసుకోవడానికి గ్యారంటీ ఏంటి? కాబట్టి మీరు నా పెళ్లి కంటే ముందే ఈ పని చేయడం మంచిదైంది. పెళ్లి కోసం మీరు మీ డ్యూటీ పోస్ట్పోన్ చేస్తే మీ పర్సనల్ ప్రయారిటీ కోసం కేస్ మ్యానిపులేషన్ చేశారని మీరు బ్లేమ్ అయ్యేవారు. థ్యాంక్స్. అంతేకాదు, మీరిలా చేయడం వల్ల పెళ్లికి ముందే వాళ్ళ బిహేవియర్ కూడా తెలిసిపోతుంది. మీరింతకు ముందు నాకు ఒకసారి చెప్పారు, మనిషి తనకు అనుకూలంగా ఉన్నప్పుడు చాలా సభ్యత సంస్కారం ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ నెగటివ్ సిచ్యుయేషన్స్ వస్తే మనిషి అసలు నిజ స్వరూపం బయటకు వస్తుందని చెప్పారు. ఇక ఇప్పుడు మీరు చేసే రైట్స్తో ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో తెలిసిపోతుంది. మీరు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ పిన్ని. కొన్ని విషయాలు నాకు అర్థమేవో. సంపాదిస్తారు, ట్యాక్స్ కడితే సరిపోతుంది. ఎవరో వచ్చి పట్టుకునేంత వరకు ఎందుకు ఇలా చేస్తారో తెలీదు. ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు. అమ్మ, అమ్మమ్మ, మామయ్య కూడా చాలా కంగారు పడుతున్నారు. పలకరించొచ్చాను, బట్ దేర్ ఈజ్ నథింగ్ ఐ కెన్ డూ. అమ్మెళ్ళి పిన్నిని కోప్పడొచ్చింది. ఎందుకు? దేవికా గారు నాకు పిన్ని, ప్రమోద్ గారు మీకు మావయ్య. మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం. ఈ టైంలో పిన్ని వెళ్ళి మావయ్యని ఇబ్బంది పెట్టడం కరెక్టా అని. మామయ్య తప్పు చేశారు, మీ పిన్ని రైట్ చేసింది. దానికి మన మ్యారేజ్కి ఏం సంబంధం ఉంటుంది? లేదంటారా? లేదు. అంత సింపుల్గా తీసుకున్నారా? అవును, అంతే కదా. మీ మావయ్య వచ్చి హెల్ప్ చేయమని అడగలేదా? లేదు. ఒకవేళ అడిగుంటే? ఇట్స్ పొలిషనల్. తను తప్పు చేసి దొరికిపోయి నన్ను హెల్ప్ అడిగితే ఎలా? అది చాలా అసహ్యంగా ఉంటుంది. మా అమ్మయ్యకు తెలుసు, ఆయనకు సంస్కారం ఉంది. నన్ను ఇలాంటి విషయాల్లో ఆయన నాకు చెప్పి, నేను నీకు చెప్పి, నువ్వు దేవికాంటితో మాట్లాడి తను ఈయన్ని వదిలితే మనం చేసుకుంటున్నది పెళ్ళా? లేకపోతే నాకు సంబంధించిన వారిని విడిపించడం కోసం జరుగుతున్న మల్టీపర్పస్ అగ్రిమెంట్ కాదు కదా. గుడ్ టు హియర్ దట్. అమ్మమ్మ పెళ్ళికి ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నారా? మరి మీ పిన్ని? మీ మావయ్య వెళ్ళి కలిశారంట పెళ్లి విషయంలో ఎటువంటి టెన్షన్ వద్దు అని. బట్ షీ వాజ్ నాట్ ష్యూర్. మరి నీకేమనిపించింది? ఇలా అని అనుకోలేదు. అయితే మీరేమంటారో దాన్ని బట్టి నేను ఎలా రియాక్ట్ అవ్వాలనేది డిసైడ్ అయ్యాను. అంటే? మీరు ఇష్యూకి పెళ్లికి ఏ సంబంధం లేదంటేనే పెళ్లి. ఒకవేళ లింక్ పెట్టాలని చూస్తే ఈ పెళ్లి జరిగేది కాదు. ఎందుకు? మీరు మా మావయ్యని కలిసింది 6 సంవత్సరాల తర్వాత. ఆయనని పెళ్లి విషయంలో హెల్ప్ అడిగారు, ఆయన చేశారు. అందుకు ఆయనకి ఏదైనా మంచి చెడు అవసరమైతే చూడడంలో తప్పులేదు. కానీ తప్పు చేసే చట్టానికి దొరికిపోతే అందులో నుంచి తప్పించడానికి మన పెళ్లిని అడ్డం పెట్టుకుని మీరు హెల్ప్ అడిగితే అందరిలాగే అవకాశవాద అయ్యేవారు కదా. నేను సంబంధం కలుపుకున్నదే నాకు ఒక తోడు కోసం, అంతేగాని ఈ పెళ్లిని ఆ ఇష్యూతో లింక్ చేసి మా మామయ్యను తప్పించాలని చూస్తే అది పెద్ద బ్లెండర్ మిస్టేక్ అవుతుంది. ఫైన్, నా జడ్జిమెంట్ తప్పు కాలేదు. ఈ ఇష్యూ జరగడం ఒకందుకు మంచిదే అనిపిస్తుంది. దీనివల్ల మన క్యారెక్టర్స్ ఏంటో పూర్తిగా తెలుసుకునే అవకాశం వచ్చింది. అలాగే మీరు మాట్లాడింది విన్నాక, నేను చెప్పింది అర్థం చేసుకున్నాక మనకు ఒకరిపై ఒకరికి గౌరవం పెరిగింది. ఇంటికొచ్చి అమ్మ కూడా ఒక మాట చెప్పండి, చాలా సంతోషిస్తుంది.
పర్లేదు దేవిక. ఆ ఫ్రూట్స్ ఎందుకు తెచ్చావు? ఎందుకలా అడిగారు? వీటిని కొనే అమౌంట్ని ఏ గుడికైనా డొనేట్ చేసుంటే 10 మందికి యూజ్ అయ్యేది కదా. అలా కూడా చేద్దాం. ముందు నీ హెల్త్ అప్సెట్ అయింది కదా, అందుకే నీకు ఫ్రూట్స్ తెచ్చాను. నా హెల్త్ సెట్ అయిపోయింది కదా. ఆ మెడిసిన్స్ అవన్నీ పెద్దగా యూజ్ లేదు. పీక్కుపోయిన నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది మీరు సరిగ్గా తినటం లేదని. సిటీలో పెరిగిన మీరు ఈ విలేజ్ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. నథింగ్ లైక్ దట్. దేవిక, మాస్టర్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మాస్టర్ గారు మొన్న కలిసినప్పుడు నాకు అన్ని విషయాలు చెప్పారండి. నార్త్ ఫుడ్కి అలవాటు పడ్డ మీరు సౌత్ ఫుడ్కి అలవాటు పడలేక ఇలా అయ్యారని నేను అర్థం చేసుకోగలను. లేదు దేవిక, మెడిసిన్ డోస్ పెరిగింది. మేబీ అందుకే ఇలా కనిపిస్తుంటానేమో. నువ్వేం వరీ అవ్వకు. నేను వర్రీ అవుతున్నానా లేదా అనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మీరిక్కడ ఉండటం వల్ల మాస్టర్ గారికి ఇబ్బంది కలుగుతుంది, అదే నా ప్రాబ్లం. యా, ఐ టు అగ్రీ విత్ యూ. ఆ విషయంలో నేను కూడా గిల్ట్ ఫీల్ అవుతున్నాను. ఎలాగూ ఇక్కడ హాస్పిటల్స్ లేవు, ప్రాపర్ పెయిన్ కిల్లర్స్ లేక మీరు సరిగ్గా నిద్రపోవట్లేదని తెలుస్తుంది. దేవిక, తొందరలోనే అన్నీ సెట్ అవుతాయి. ఈ టాపిక్ వదిలేసి నీ జాబ్ ఎలా ఉందో చెప్పు. ఆ డీటెయిల్స్ అన్నీ తర్వాత చెప్తాను. ముందు మీరు ఇక్కడి నుంచి సిటీలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అవ్వండి. తనకి నీ సిట్యువేషన్ చెప్పి నీ హెల్త్ సెట్ అయ్యే వరకు అక్కడే ఉంటామని చెప్పాను. వాళ్ళు కూడా ఎలాంటి లోటు లేకుండా కేర్ తీసుకుంటామని చెప్పారు. ఓకేనా? నీ కళ్ళెదుటే నేను ఎలా ఉన్నానో కనిపిస్తున్నా. నాలో వచ్చిన చేంజ్ ఎలాంటిదో నీకు అర్థమైనా ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయాలని అనిపించట్లేదా? ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మా ఇంట్లో ప్రాబ్లం సెట్ అయ్యాక మీ విషయం చెప్తానని. సరే, నేను వెళ్తాను. రేపొచ్చి మిమ్మల్ని సిటీకి షిఫ్ట్ చేస్తాను. టైంకి మెడిసిన్ తీసుకోండి, సరేనా? ఎలా ఉన్నారు మాస్టారు? నేను ఎలాగో ఉన్నానులేమ్మా. ఇందాక మీ మాటలన్నీ విన్నానులేమ్మా. భార్యాభర్తలంటే కష్టసుఖాల్లో ఒకరి కోసం ఒకరు తోడుగా ఉండాలనే అర్థం. చచ్చి బతికిన కళ్యాణ్ నీ విలువ తెలిసి నీకోసం వచ్చాడు. తన తప్పులు సరిచేసుకొని నీతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడు. అయినా సరే హెల్త్ కండిషన్ సరిగ్గా లేని నీ భర్తను దూరం పెట్టావు. ఇది కరెక్ట్ కాదమ్మా. అది మాస్టర్ గారు, మా ఫ్యామిలీలో మీ అక్క వాళ్ళ ఇంట్లో సమస్యలుంటాయి దేవిక. మీ అక్క వాళ్ళ ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లోనూ సమస్యలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. వాళ్ళకి ఇబ్బందులున్నాయని నీ భర్తను దూరం పెడితే అవేం ఎగిరిపోవు కదా. దత్తత తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ మీరు మాత్రం ఇంకా దూరంగానే ఉంటున్నారు. ఇలా అయితే ఎలా దేవిక? మీ మాటల్లోని బాధను నేను అర్థం చేసుకోగలను మాస్టర్ గారు. తొందరలోనే ఆ మంచి రోజు వస్తుంది. మీ జీవితం బాగుండాలన్న తపనతోనే అన్నానే కానీ నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. ఆలోచించు. కళ్యాణ్ ఇంతకు ముందు మా ఫ్యామిలీకి చేసిన గాయం ఇంకా తడిగానే ఉంది మాస్టర్. ఆ గాయం మానిందని తెలిసిన తరువాత కళ్యాణ్ని వాళ్ళకి పరిచయం చేస్తే అప్పుడు తనకి రెస్పెక్ట్ ఇస్తారు. గౌరవం ఉన్న చోటే మనం ఉండాలి అనుకునే మనిషి తను. అలాంటిది గౌరవం ఇవ్వరేమో అన్న అనుమానం ఉన్న ఇంటికి కళ్యాణ్ని తీసుకువెళ్ళి ఎలా పరిచయం చేయగలను చెప్పండి?
ఒకవేళ కళ్యాణ్కి ఇన్సల్ట్ జరిగితే ఏంటి పరిస్థితి? అందుకే మాస్టర్ గారు, తొందరపడి వెళితే ఆ గాయం మళ్ళీ పెద్దదవుతుంది. దాంతో వాళ్ళ మనసులు ముక్కలైపోతాయి. పగిలిపోయినా విరిగిన మనసులు మళ్ళీ అతుక్కోవు కదా మాస్టరు. అందుకే ఆగుతున్నాను. వెళ్ళొస్తాను మాస్టర్ గారు. మీకిదంతా ఎవరు చెప్పారు? చార్టెడ్ అకౌంటెంట్ భాస్కర్ చెప్పాడు. తను చెప్పిన ప్రొసీజర్ కరెక్టే. మీరు ఏ సంవత్సరాలు డిపాజిట్ చేశారో ట్యాక్స్ కూడా అదే సంవత్సరాల్లో పే చేయాలి. అది మిస్ చేశారు కాబట్టి దానికి వడ్డీతో సహా పెనాల్టీ వసూలు చేస్తారు. అలాగని ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా చట్టాన్ని మోసం చేసినందుకు ప్రాసిక్యూషన్ని కూడా ఫేస్ చేయాలి. అలా అయితే నేను సర్వం కోల్పోతాను. ప్రాసిక్యూషన్ అంటే నా ఉద్యోగం పోతుంది. తప్పు జరిగింది కదా. భాస్కర్ చెప్పారు కేవలం ట్యాక్స్ కట్టించుకొని కేసు నుంచి రిలీవ్ అవ్వొచ్చని. అలా చేసే అధికారం నా చేతుల్లో లేదు. కేసు ఫైల్ అయ్యాక చట్టంలో ఏముంటే అది ఫాలో అవ్వాల్సిందే. విచారణ తరువాత పెనాల్టీ వేయొచ్చు, వేయకపోవచ్చు. ట్యాక్స్ డిపాల్టర్ కేసుల్లో ప్రాసిక్యూషన్ రేర్గా జరుగుతుంది. మరి వీటన్నిటిపైన డెసిషన్ ఎవరు తీసుకుంటారు? అది నా పరిధిలో ఉండదు. అసెస్మెంట్ అయ్యాక ట్యాక్స్ ఎంత పే చేయాలి, దానిపై ఇంట్రెస్ట్ ఎంత అనేది ఫిక్స్ చేస్తారు. దానిపై పెనాల్టీ అనేది ఆ తర్వాత ప్రాసిక్యూషన్ నడుస్తుంది. ఎన్ని సంవత్సరాలు మేడం? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుందా? కొన్నిసార్లు ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టొచ్చు. అయితే నా లైఫ్ స్పాయిల్ అయినట్టేనా? నాకిప్పుడు 54 ఏళ్ళు. ఈ వయసులో డబ్బు, ఉద్యోగం కోల్పోతే నేనెలా బతకాలి? నేను ఆఫీసర్గా ఎన్నో కేసులు చూశాను. కానీ పర్సనల్గా వాళ్ళని చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుపోయిన వాళ్ళ జీవితాల్ని కోల్పోయారేమో అనిపిస్తుంది. తరువాత కొన్ని రోజులకు రొటీన్ లైఫ్కు అడ్జస్ట్ అవుతారు. ఏదో ఒక టైంలో డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వెళ్తుంది. అప్పుడు మళ్ళీ కేసు విషయం గుర్తుకొస్తుంది. దానికి రిప్లై పంపిస్తారు. ఆ తర్వాత మర్చిపోతారు. మేడం, ఇలాంటి పరిస్థితుల్లో నేను టీచింగ్ చేయలేను. పాఠాలు చెప్పాలంటే మనసు బాగుండాలి, లేదంటే లేదు. చెప్పాను కదా, మేబీ 2 years. మీరు అన్ని నిజాలు చెప్పి ఒప్పుకుంటే. అలా ఒప్పుకుంటే పెనాల్టీ, ట్యాక్స్, వడ్డీతో పాటు జైలుకి కంపల్సరీ వెళ్లాలని చెప్తున్నారు కదా. అవును, చట్టంలో ఉంది. జైలు శిక్ష పడొచ్చు, లేక పడకపోవచ్చు. మేడం, కేవలం వడ్డీ కట్టించుకొని కేసు క్లోజ్ చేసే అవకాశం ఉందా? లేదు, కష్టం. మీరేమైనా హెల్ప్ చేయగలరా మేడం? ఎంతమంది ట్యాక్స్ కట్టకుండా బయట తిరుగుతున్నారు? అది మీకు తెలుసు, నాకు తెలుసు. వాళ్లతో పోలిస్తే నా కేసు చాలా చిన్నది మేడం. దొంగతనం అన్నాక అది దొంగతనమే కదా. అందులో చిన్నదా పెద్దదా అని వదిలేటు ఉండదు. అలా చేసే అధికారం నాకు కూడా లేదు. క్షమించండి. నేను చేసింది చిన్న తప్పు. నేనేమి అవినీతికి పాల్పడి సంపాదించిన డబ్బు కాదు. ఆల్రెడీ ఎయిడెడ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. నేను ట్యూషన్స్ నడిపించడం బయటకు వస్తుందనే కారణంతో ట్యాక్స్ పే చేయలేదు. డబ్బు మీద అత్యాశతో కాదు. ఈరోజు మీ డిపార్ట్మెంట్ ఎక్స్క్యూజ్ చేయకపోతే, నేను జైలుకు పోతే నా భార్య రోడ్డున పడుతుంది. ఆస్తి ఎలాగో జప్తు చేసుకుంటారు. తనకి ఎవ్వరూ లేరు, చదువు లేదు, చేయటానికి జాబ్ కూడా రాదు. ప్లీజ్, దయచేసి ధైర్యం కోల్పోయి మాట్లాడొద్దు. ఇది ఆఫీస్. కష్టాలు మనుషులకే వస్తాయి. వాటిని తట్టుకొని నిలబడే గుండె ధైర్యంతో ఉండాలి. ఎదురు నిలిచి భయపెట్టాలి. వాటర్ తాగుతారా? వద్దు మేడం. ఇంకేమైనా తెప్పించమంటారా? వద్దు. కార్లోనే వచ్చారా?
లేదు, స్కూటర్ మీద వచ్చాను. డ్రాప్ చేయమంటారా? సత్యం కూడా వస్తారు. పదండి. ఏం వద్దండి. సరే, రేపు ఉదయం తొందరగా రండి. సరే మేడం. మేడం, ఇది చాలా చిన్న కేసు. ఇంత డిఫికల్ట్ చేయాల్సిన అవసరం లేదు మేడం. కేసు చిన్నదే, కానీ కేసుతో లింక్ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు. సో డెప్త్గా చూస్తే కేసు పెద్దదే. మన జడ్జిమెంట్ ఏమీ తప్పు కాలేదు కదా. దీనికన్నా పెద్ద కేసులు చాలా ఉన్నాయి మేడం. కానీ ఈ కేసే ముందుకు రావడానికి, ఈ కేసే ఇంపార్టెంట్ కేసుగా టేకప్ చేయడానికి కారణం ఆ కంప్లైంట్ రాసి పంపించింది మీ మావగారు. కానీ మేడం, మా మామ చేత రాయించింది ఆ నీలకంఠం మేడం. అతనికి మన అంచనాలకు మించిన తెలివితేటలున్నాయి. చాలా తెలివైనవాడు. ఎస్, గుడ్ మ్యానిపులేటర్. మీ భార్య ఇంకా గొడవ సద్దుమనగలేదు మేడం. తనకి చెప్పాను, మళ్ళీ మామయ్య మన ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటే నువ్వు రావద్దు అని చెప్పాను. ఆ ఇంటి పద్ధతులు అక్కడే వదిలేసి రావాలని చెప్పాను. తను మారడానికి ఇంకాస్త టైం పట్టొచ్చు. సరే, ముందా నీలకంఠం ఫైల్ తీసుకోండి. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెంచాలి. ఆ నీలకంఠం వెరీ గుడ్ మ్యానిపులేటర్. బట్ ఫస్ట్ స్ట్రాటజీలోనే లెక్క తప్పాడు. ఇక అతని పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నువ్వు మమ్మల్ని అందరినీ వదిలి దూరంగా ఉండడం ధర్మమేనా? నీ డ్యూటీలో నీ మాటే నెగ్గాలనుకో, చెల్లుబాటు అవుతుంది. అదే సంసారంలో కూడా నీ మాటే నెగ్గాలంటే కుదరదు. ఎప్పుడూ నెగ్గాలనే కాదు, ఎక్కడెక్కడ తగ్గాలో అన్న లోక జ్ఞానం కూడా తెలుసుకుని ఉండుంటే భర్తకి ఇలాగా దూరంగా ఉండే పరిస్థితి వచ్చుండేదే కాదు. కానీ ఇప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చారు.